గారి సినిమా 1000 కోట్లు సాధిస్తుంది అంతే. చూసుకోండి మీరు. వెంకటేష్ గారు వచ్చి దాంట్లో డ్యాన్స్ చేస్తుంటే డైలాగులు, డ్యాన్సులు, కామెడీ, రొమాన్స్ మధ్యలో అబ్బా థియేటర్లో చూస్తుంటే జనాలు చిన్నపిల్లలు, పెద్దోళ్ళు మొత్తం. అంటే ఈ సినిమాలో ఏది మనశంకర వరప్రసాద్ ఈ సినిమాలో పెద్దోళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, చిన్నపిల్లలకు కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, డైలాగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, రొమాన్స్లు ఉన్నాయి. ఆ డైరెక్షన్ కూడా అది కూడా బాగుంది. అదే చెప్తున్నా, అదే వస్తున్నా డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకేం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి తెలుగు సినిమాకి పండగ అంతే. ఇంకా 7 రోజుల్లో వితిన్ 300 కోట్లు. అదే నేనేమన్నానంటే 7 రోజుల్లో ఖచ్చితంగా ఇది 1000 కోట్లు సాధిస్తుందేమో అన్న ఏదో అన్న. కాబట్టి నేను అన్నట్టుగానే ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను చిరంజీవి గారి ఫ్యాన్. నేను చెప్పిన ఏమని, మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను, రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి ఫ్యాన్. అదే పుట్టబోయే పిల్లలు ఎవరైనా అందరూ చిరంజీవి ఫ్యాన్సీ, అందరూ మెగాస్టార్ ఫ్యాన్సీ. అవును, బాస్ బ్లాక్ బస్టర్ అని. అవునవును. అంటే అల్లు అర్జున్ గారు ఇన్ని రోజులు అంటే ఫ్యామిలీ కొంచెం దూరం అది అని అన్నారు కదా. లేదు అవన్నీ ఒకటి అబద్ధాలే. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. మనం కూడా అంతే అనమాట. ఎవరు మనమంతా కూడా అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయిన వాళ్ళందరూ మనమంతా ఒకటే ఫ్యామిలీ. మనం బంధువులు అవుదాం. ఒకరింట్లో ఒకరం పెళ్ళిళ్ళు చేసుకుందాం, బంధువులు అవుదాం. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బామర్దులుగా, అత్త అల్లులుగా, స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, ప్రేమికులుగా అందరం. అవును కదా, ప్రేమికులు. అదే అమ్మాయిలు దొరకకుండా రావాలి ఇక్కడికి. అదే నేను చెప్పింది, ఇదే సినిమా థియేటర్ రావాలి. సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చు. అవును, ఇంకా నెక్స్ట్ సినిమా విశ్వంబర చూడండి. అబ్బా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇది చెప్తాను ఇప్పుడే. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 2000 కోట్లు చూడండి. 2000 కోట్లు టార్గెట్ అవుద్ది. ఒకవేళ ఈ సినిమాలు కానీ బాగా అడితే 10,000 కోట్లు రావచ్చు అని చెప్పలేం కదా. మన చేతుల్లో లేకపోయాయి. నేను ముందుగానే చెప్పిన ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ సినిమా 500 కోట్లు అయితే దాడుతుంది. విశ్వంబర సినిమా కూడా 1000 కోట్లు వస్తుంది అనమాట. ఇది పక్క ఫిక్స్ అయింది. కాబట్టి ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ గారు, చిరంజీవి గారు సినిమా తీయాల్సింది. అలాగే డైరెక్టర్, ముఖ్యంగా డైరెక్టర్, ఇది అన్యాయం దారుణం. ఇది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా నాగార్జున గారితో ఇంకా బ్యాలెన్స్ ఉంది. నాగార్జున గారితో కూడా ఒక సినిమా తీసి ఒక 200 కోట్లు 300 కోట్లు వచ్చేట్టుగా చేసి తర్వాత ఇంకా వరుసగా ఇంకా పెద్ద హీరోలతోనే చేయాలి అంతే. ఆయన బ్రో చిరంజీవి గారి సినిమా, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా. అవును, ఈ సంక్రాంతి 350 కలెక్ట్ చేసింది. ఏంటంటే ఫ్యాన్స్ అందరికి తెగ నచ్చేసిన సినిమా. ముసులోలో గిడ నచ్చేసి. ఆల్రెడీ పాతకాలంలో బండ్లు, ఎడ్లు, ట్రాక్టర్లు కట్టుకొని వెళ్ళాను. పాతకాలంలో సీట్లు సరిపోకపోతే సీట్లు బయట నుంచి తెచ్చి వేసేది. ఈ మధ్య కాలంలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ నేను ఒక థియేటర్లో పోయినా. ఆ థియేటర్ బయట నుంచి కుర్చీ తెచ్చి లోపల కూర్చోబెడుతున్నాడు. అట్లా పాతకాలం గుర్తు చేసిండు మన అన్న. 100% 1000 కోట్లు పక్క బాయ్. 100% 175 రోజులు 200 రోజులు ఆడుతుంది. పాత రోజులు గుర్తు చేస్తుంది. చిరంజీవి గారు ఇప్పుడు ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ పెట్టారు, ఇంత మంచిగా హిట్ చేశారని ఆయన. అవును, మన కోసం ఎమోషనల్ అవుతారు. అంతా అవుతారు. అంటే చాలా రోజుల తర్వాత ఇట్టు కంబ్యాక్ ఇచ్చిండు కదా, ఎమోషనల్ అవుతారు. ఇప్పటి నుంచి ఆయనకు తిరిగేలేదు. ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తూనే ఉంటాడు. 100 సంవత్సరాలు, ఇక 200 సంవత్సరాలు నువ్వు బతుకు సార్, నువ్వు మాకు అసలు సినిమాలు అందించు. అయితే అల్లు అర్జున్ గారు కూడా సినిమాని చూసి ట్వీట్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఇన్ని రోజులు అల్లు అర్జున్ గారు కొంచెం అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, అది ఇది మాట్లాడారు కదా. ఇక ఆయన ఈ మధ్య కాలంలో ఇంతకుముందు అల్లు అర్జున్ సారు కొద్దిగా ఎకశేకలు చేసిండు, కానీ తగ్గింది పొగరు. ఏజ్ పెరిగే కొద్దిగా కుర్రాలు ఉన్నప్పుడు ఎగురుతాడు భయ, ఉడుకు రక్తం ఉన్నప్పుడు. ఆయన గిట ఇక తగ్గుతుంది కొద్దిగా. ఆయన కూడా బాస్ బ్లాస్టర్ అని ఇస్తాడు. ఎందుకు వేయడు? మళ్ళీ ఇప్పుడు ఫామ్ నడుస్తుంది, నెక్స్ట్ పెద్ద వస్తుంది, నెక్స్ట్ వరుణ్ బాబు వస్తాడు. మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది. వస్తాద్ భగత్ సింగ్ తొక్కాలంటే 2 నిమిషాలు తొక్కుతాయి. ఇక కొద్దిగా వాళ్ళకి ఉంటుంది లోపల మనసులో. ఒక ట్వీట్ చేస్తే ఏమవుతుందని మనసులో వేరేది ఉంటుంది అల్లు అర్జున్ సార్. కానీ అల్లు అర్జున్ సార్ మంచి యాక్టర్. ఆయన సినిమా అట్లీతో మంచి సినిమా హిట్ కావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు కూడా మంచిగా ఉంటే బెటర్. లేకపోతే 350 కోట్లు ఇంకా 500 లేదు, 1000 కోట్లు దాటిపోతుంది 100%. ఇది 200 రోజులు పక్కా పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో బలగము, ఇప్పట్లో మా ఇంట్లో టీవీలో వేసి పాపం ఐబొమ్మ రవిని మర్చిపోయినాం. మూవీ బ్లాస్ట్ అని ఒకటి వచ్చింది, దాంట్లో చూసినాం. అంటే అందరు ఫ్యామిలీ ముసలోళ్ళు కూడా చిరంజీవిని కోరుకుంటారు. ముసలోళ్ళు అంటే 100 సంవత్సరాలు ఉంది. ఇంకొక రేపు మాపు అరే చిరంజీవి అభిమాని అంట ఆయన ఏం చేద్దాం, తప్పని పరిస్థితుల్లో మూవీ బ్లాస్ట్ అని యాప్లో డౌన్లోడ్ చేసి మరి చూపించిన. ఇంకో థ్యాంక్ యూ. జై హింద్, జై పిఎస్పీకే. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.